ఒక చిన్న తెలుగు గ్రామంలో హైదరాబాద్ సమీపంలో అమ్మమ్మ తోటలో ఒక ప్రత్యేకమైన యాపిల్ చెట్టు ఉండేది. చెట్టు పండ్లు సాధారణ ఆకులో మెరిసేవి. ఎంత బాగుంది, తీసుకుంటా. చాలా తీయగా ఉంది. నమస్కారం చిన్నాయనా, నేను రాజా యాపిల్. హలో రాజా యాపిల్. ఓ మాట్లాడగలరం రా. చాలా బాగా. మేమంతా ఈ తోటలో రాజ్యం పాలిస్తున్నాం. ప్రతి యాపిల్ కి ఒక ప్రత్యేక శక్తి ఉంది. నువ్వు నన్ను తిన్నావు కాబట్టి నీకు సత్యం చెప్పే శక్తి వచ్చింది. అద్భుతం, నా శక్తి పనిచేస్తుందా? అమ్మా రేపు స్కూల్కి వెళ్ళా అబద్ధం చెప్పింది కదా. ఇప్పుడు నిజం తెలుస్తుంది. ఆపిల్ శక్తి వల్ల అమ్మ నిజం చెప్పింది. నీకు జ్వరం వచ్చింది కాబట్టి రేపు స్కూల్ లేవని చెప్పానని. హాయ్ ఆపిల్స్, నేను రాహుల్. ఇక్కడ చాలా ఆపిల్స్ ఉన్నాయి. ఏదో ఒక ఆపిల్ ధైర్యం ఇస్తుందని చెప్పారు. అదిగో అతనతే ఆపిల్ ఆమె. ఒక ఆపిల్ తెలివి ఇచ్చింది. ఒక ఆపిల్ ప్రేమను నేర్పింది. కాని ఒక రాత్రి ఒక చెడ్డ వ్యక్తి ఆ బంగారు యాపిల్ చెట్టును కొట్టుకెళ్లాలని ప్రయత్నించాడు. అప్పుడు అన్ని యాపిళ్లు కలిసి ఒక మహాశక్తితో మెరిశాయి. ఆ చెడ్డవాడు భయపడి పారిపోయాడు. ఏం రాహుల్? అయ్యేనో, అమ్మకు మంతటి చెల్లడానికి వదిలిన జడ్డువాడు. ఈ యాపిళ్లు మాయా ఫలాలు కామమ్మా. మనం ఫలాలను ప్రేమిస్తే అవి మనల్ని ఎప్పటికీ కాపాడతాయి. అంతటితో ఆ తోటలోని బంగారు యాపిళ్లు ఇప్పటికీ పండుతున్నాయి. నానమ్మా, వాటిని చూడొచ్చా? వావ్, అది చాలా అందంగా ఉంది.